మాజీ సీఎం జగన్ రాజకీయంగా కీలక ప్రకటన చేశారు. కూటమి ప్రభుత్వం పార్టీ నేతల వేధింపులపైన జగన్ తీవ్రంగా స్పందించారు. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా మెజారిటీ సీట్లు సాధించామని చెప్పుకొచ్చారు. ఇందుకు కారణమైన పార్టీ క్యాడర్కు సెల్యూట్ చేశారు. ఇలాంటి సమయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నా అన్నదమ్ములుగా, నా అక్క చెల్లెమ్మలుగా మీరంతా నాకు తోడుగా నిలబడతా ఉన్నందుకు మనస్ఫూర్తిగా మీ జగన్ మీ అందరికీ కూడా మరొకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాను. అధికారంలో ఉన్న సమయంలో కోవిడ్ వంటి కారణాలతో కార్యకర్తలకు చేయాల్సినంత చేయలేకపోయానని చెప్పుకొచ్చారు. కానీ ఇక నుంచి తానే స్వయంగా రంగంలో నిలుస్తానని జగన్ వెల్లడించారు. మాజీ సీఎం జగన్ కార్యకర్తలకు స్పష్టమైన హామీ ఇచ్చారు. అధికారంలో ఉన్న సమయంలో కార్యకర్తలకు చేయాల్సినంత చేయలేకపోయానని అంగీకరించారు. జగనన్న 2.0 దీనికి భిన్నంగా ఉంటుందని, కార్యకర్తల కోసం గట్టిగా నిలబడతానని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో మీరు చూపించిన ఈ స్ఫూర్తి మాత్రం చిరస్థాయిగా నిలబడిపోతుంది. ప్రతి కష్ట సమయంలో ఉన్న ప్రతి కార్యకర్తకు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, మీరు చూపించిన ఈ స్ఫూర్తిని, మీరు ఈ కష్టకాలంలో పార్టీ పట్ల మీరు చూపించిన ఈ నిబద్ధతకు మీ జగన్ ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాడని సందర్భంగా ఖచ్చితంగా చెప్తాను. ఖచ్చితంగా రాబోయే రోజులు మనవి. ఖచ్చితంగా చూస్తూ ఓ సంవత్సరం అయిపోయింది. కళ్ళు మూసుకుంటే ఇంక మళ్ళీ 3 ఏళ్ళు అయిపోతాయి. ఈ 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత వచ్చేది మాత్రం ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అఖండమైన మెజార్టీతో నిలబడుతుంది. ఈసారి వచ్చినప్పుడు మాత్రం మీ జగన్ కార్యకర్తల కోసం ఖచ్చితంగా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఇక నుంచి తానే కార్యకర్తలతో మమేకమయ్యేందుకు వస్తున్నానని వెల్లడించారు. కార్యకర్తకు అన్యాయం జరిగితే పార్టీ అండగా నిలుస్తుందని ప్రకటించారు. స్థానిక సంస్థల పార్టీ ప్రతినిధులతో జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తాజా ఎన్నికల్లో ప్రభుత్వం బెదిరింపులకు దిగినా, కేసులు పెట్టినా పార్టీ క్యాడర్ ఎన్నికల్లో చూపిన తెగువకు జగన్ హ్యాట్స్ ఆఫ్ చేశారు. టీడీపీకి గెలిచే స్థానాలు లేకపోయినా దౌర్జన్యంగా గెలిచే ప్రయత్నాలు చేస్తుందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం 50 చోట్ల ఎన్నికలు జరిగితే 39 స్థానాలు వైసీపీ గెలిచిందని చెప్పుకొచ్చారు. పోలీసులను అడ్డుపెట్టి భయాందోళనల నడుమ ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ చూస్తుందని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన 143 హామీలు అమలు చేయకుండా మోసం చేశారని ఆరోపించారు. చంద్రబాబు మోసం క్లైమాక్స్ దశకు వచ్చిందని, ప్రజల్లో ఎప్పుడూ లేని వ్యతిరేకత కనిపిస్తుందని వివరించారు. విశాఖలోనూ బలం లేకపోయినా అవిశ్వాసం పెట్టి అక్రమంగా కార్పొరేషన్ దక్కించుకోవాలని కుటీల ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కుప్పం నియోజకవర్గంలోనూ ఇదే రకంగా దౌర్జన్యాలు చేశారని జగన్ చెప్పుకొచ్చారు. కుప్పంలో కోరం లేకపోయినా గెలిచినట్లు ప్రకటించుకున్నారని చెప్పారు. చంద్రబాబు తాజాగా P4 అనే కొత్త మోసానికి తెరతీశారని ఆరోపించారు. పథకాల అమలు గురించి అడుగుతారని, అప్పుల విషయంలో అబద్ధాలు చెప్తారని పేర్కొన్నారు. రాబోయే రోజులు తిరిగి వైసీపీవేనని జగన్ స్పష్టం చేశారు. జగన్ 2.0 మాత్రం కార్యకర్తలు కోరుకున్న విధంగా ఉంటుందని వెల్లడించారు. ఈసారి కార్యకర్తల కోసం పార్టీ ఖచ్చితంగా నిలబడుతుందని జగన్ వెల్లడించారు. చేయాల్సినంత బహుశా అంత ఇదిగా కార్యకర్తలకు అంత తోడుగా ఉండకపోయి ఉండొచ్చు, కానీ జగన్ 2లో మాత్రం అలా జరగదు. ఖచ్చితంగా అందరికీ మాటిస్తూ ఉన్నాను, కార్యకర్తల కోసం జగన్ ఎంత గట్టిగా నిలబడతాడో వచ్చే ఎన్నికల తర్వాత ఖచ్చితంగా అది కూడా చేసి చూపిస్తానని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ప్రజలు ఇప్పటికే హామీల అమలు కోసం నిలదీస్తున్నారని, వీళ్ల మోసాలు ఇక కొనసాగవని జగన్ స్పష్టం చేశారు.